ప్రపంచవ్యాప్తంగా అక్రమ స్మగ్లింగ్ అనగానే మనకు బంగారం, డ్రగ్స్ లేదా వన్యప్రాణులు గుర్తొస్తాయి. కానీ ఆస్ట్రేలియాలో అధికారులు చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక విచిత్రమైన సామ్రాజ్యాన్ని బద్దలుకొట్టారు. ఆ దేశ పర్యావరణ శాఖ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో నిషేధించిన 1,00,000కు పైగా విదేశీ బొద్దింకలను ఒకే చోట స్వాధీనం చేసుకుంది. న్యూ సౌత్ వేల్స్లో ఒక కమర్షియల్ బ్రీడర్ ఇళ్లపై అధికారులు ఈ దాడులు చేశారు. ఈ బొద్దింకలను అతను చట్టవిరుద్ధంగా ల్యాబ్లలో పెంచుతున్నట్లు అధికారులు గుర్తించారు. అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ దాదాపు 2,00,000 ఆస్ట్రేలియన్ డాలర్లు, అంటే మన భారత కరెన్సీలో ₹1,00,00,000 పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ దాడుల్లో పట్టుబడిన వాటిలో మడగాస్కార్, హిస్సింగ్, దూబియా అనే 2 రకాల ప్రమాదకరమైన విదేశీ బొద్దింక జాతులు ఉన్నాయి. వీటిని ఆస్ట్రేలియాలోకి తీసుకురావడం, పెంచడంపై పూర్తి నిషేధం ఉంది. ఆఫ్రికాకు చెందిన మడగాస్కర్, హిస్సింగ్ బొద్దింకలు ప్రపంచంలోని అతిపెద్ద బొద్దింక జాతులలో ఒకటి. ఇవి ఏకంగా 8 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతాయి. పాములు, బల్లులు లాంటి సరీసృపాలకు ఆహారంగా వేయడానికి ఈ పెద్ద బొద్దింకలను ఎక్కువగా వాడుతుంటారని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే వీటికి బదులుగా స్థానికంగా దొరికే మిడతలు, అడవి బొద్దింకలను వాడుకోవాలని పెట్ ఓనర్లకు అధికారులు సూచించారు. ఆస్ట్రేలియా తన దేశ వ్యవసాయాన్ని, స్థానిక వన్యప్రాణులను కాపాడుకోవడానికి ప్రపంచంలోనే అత్యంత కఠినమైన బయోసెక్యూరిటీ చట్టాలను అమలు చేస్తుంది. ఈ విదేశీ బొద్దింకల వల్ల స్థానిక పర్యావరణానికి ఎలాంటి ముప్పు పొంచి ఉందో ఇంకా తేలలేదు. ఒకవేళ ఇవి బయటపడితే కొత్త రోగాలను వ్యాప్తి చేస్తాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతానికి ఈ బొద్దింకలను పెంచిన వ్యక్తిపై ఇంకా ఎలాంటి అధికారిక కేసులు నమోదు చేయలేదు. అయితే నిషేధిత జీవులను తెచ్చిన వారికి భారీ జరిమానాలు, కఠిన శిక్షలు పడే అవకాశం ఉందని పర్యావరణ శాఖ చెబుతోంది. ఇక పట్టుబడిన ఈ 1,00,000కు పైగా విదేశీ బొద్దింకలను శాస్త్రీయ పద్ధతిలో కారుణ్య మరణం ద్వారా అంతమొందించనున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాలో బొద్దింకలు ఇలా సీజ్ అవుతుంటే, ఇండియాలో మాత్రం బొద్దింకల పేరుతో ఒక వినూత్నమైన రాజకీయ ఉద్యమం నడుస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే శనివారం రోజున అమెరికాలోని బోస్టన్ నగరం నుండి న్యూఢిల్లీ వచ్చారు. ఇటీవలి దేశంలో జరిగిన పేపర్ లీకులు, పరీక్షల కుంభకోణాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద ఆయన ఒక భారీ నిరసన ప్రదర్శన చేశారు. ఈ నిరసనల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.